ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే 4 జాబితాలను ప్రకటించి అతి త్వరలో 5వ జాబితా ప్రకటించనున్న జగన్ ఎన్నికల ప్రచారాన్ని కూడా అట్టహాసంగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఉత్తరాంధ్రలోని భీమిలి నియోజకవర్గంలో సిద్ధం అనే పేరుతో ఎన్నికల శంఖరావాన్ని పూరించనున్నారు. దీంతో సిద్ధం అనే పేరుతో వైసీపీ భారీ ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. ఈ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2 లక్షల మందికి పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జ్ నేతలు వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిద్ధం బహిరంగ సభకు 18 ఎకరాల స్థలంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభ పోస్టర్ను, కార్యకర్తలను ఉత్తేజపరిచే లక్ష్యంతో రూపొందించిన పాటను వారు విడుదల చేశారు. అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారో, ఏ పరిస్థితుల్లో అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందో సీఎం జగన్ సభ వేదికగా వివరించనున్నారు. అలాగే తనపై తన తోబుట్టువు దానితో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎలా కుట్ర పన్నుతున్నాయో సీఎం జగన్ వివరిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి. ఇక ఈ రోజు సీఎం జగన్ ఒక సభనైతే ఏర్పాటు చేస్తున్నారు సిద్ధమని, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. ఎన్నికల సమరానికి సంబంధించి వైసీపీ అయితే ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల సంకారం అయితే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విశాఖ వేదికలో భీమిలో భారీ బహిరంగ సభ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అంతేకాకుండా భీమిలో తొలి మీటింగ్ కూడా చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంకారం సంబంధించి సిద్ధం ఆ పోస్టర్ కూడా వైవి బొత్స సత్యనారాయణ కూడా ఆవిష్కరించిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే దీంతో పాటు కూడా చిత్తం టీమ్ సాంగ్ కూడా విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎలా ఉంటే విశాఖలో భారీగా హోల్డింగ్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే టికెట్కి సంబంధించి ఏదైతే విశాఖలో జరుగుతున్నటువంటి ఈ సభకు భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే 175 వైనాట్ 175 అనే టార్గెట్ అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రణాళికలు అయితే రచిస్తూ ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల స్థాయిగా ఇన్ఛార్జ్ మార్పులు దృష్టిలో పెట్టుకున్నారు. త్వరలో చివరి విడతగా జాబితా కూడా విడుదలపై కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా మిగిలిన స్థానాల్లో కూడా ఇన్ఛార్జ్ మార్పులు కూడా ఈ నెల 27 నాడు పూర్తి చేయాలని చెప్పేసి అయితే జగన్ భావించినప్పటికీ ఎందుకైతే త్వరలో ప్రజలకి చెప్పనున్నట్లయితే సీఎం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్నటువంటి సభలో ప్రత్యేకించి భీమిలి అయితే పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఫిబ్రవరి తేదీలోగా అన్ని సభలకు సంబంధించినటువంటి పూర్తి చేసేలా షెడ్యూల్ కూడా రూపుదిద్దుకొని ఉంటాయి. థ్యాంక్ యూ కన్నబాబు. రెండు నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కుటుంబ సభ్యులకి, వివిధ పదవుల్లో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం ఎట్లా ఈ ఎలక్షన్స్ని ఎదుర్కొని 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలి అనే దానిపై సందేశం ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 4 ప్రధాన కూడళ్లలో సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఉత్తరాంధ్ర జిల్లాల ఉన్న 34 నియోజకవర్గాలకు సంబంధించి రేపు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి భీమిలి నియోజకవర్గంలో హైవే పక్కన ఈ సభ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా అయితే రాష్ట్రంలో గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి పాలన అందిస్తున్నాము, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్న పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కూడా, కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా రాష్ట్రంలో ప్రజలెవరూ ఇబ్బందులకు గురి కాకుండా పాలన కొనసాగించడమే కాకుండా సంక్షేమ పథకాలను కూడా అవినీతికి తావు లేకుండా